ఒక్క క్విక్ క్వశ్చన్. మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ చేంజ్ రావడానికి హార్డ్ వర్క్ ఒకటే సరిపోతుందా? లేక మీ థింకింగ్ స్టైల్‌లో ఒక స్మాల్ చేంజ్ మీ ఎంటైర్ డైరెక్షన్ చేంజ్ చేయగలుగుతదా? నేను చెప్తే నమ్ముతారా? ఇది జస్ట్ ఒక మోటివేషన్ కోట్ కాదు. మనం ఈ వీడియోలో మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? మన గోల్స్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కంప్లీట్‌గా మనం ఇందులో మాట్లాడుకుందాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ శివగుంటోజు. నేను కెరియర్, డిజిటల్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్, పర్సనల్ గ్రోత్, మైండ్ సెట్ రిలేటెడ్ కంటెంట్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే జస్ట్ కోరుకోవడం కాదు. థింక్, ఫీల్, యాక్ట్, ఇంప్రూవ్. ఈ ప్రాసెస్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే మీ గోల్స్కి అప్రోచ్ అయ్యే వే కంప్లీట్ చేంజ్ అవుతుంది. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? క్లియర్గా చెప్తాం. మేనిఫెస్టేషన్ అంటే మనకి ఏం కావాలో క్లియర్గా డిసైడ్ చేసుకొని దాని మీద కన్సిస్టెన్సీగా అటెన్షన్ తీసుకొని దాని మీద అలైన్డ్ యాక్షన్స్ తీసుకోవడం. ఇది మ్యాజిక్ కాదు. ఐస్ క్లోజ్ చేసి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేది కాదు. యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ని ప్రాక్టికల్గా చూస్తే యువర్ థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫోకస్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ యాక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ రిజల్ట్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఒక స్పెసిఫిక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుందని అనుకుందాం. అప్పుడు మీ బ్రెయిన్ మొత్తం ఆ గోల్ రిలేటెడ్ కంటెంట్ అయినా ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లైక్ ఆపర్చునిటీస్ రావడం అయినా, స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి, కోర్సెస్ ఏమేమి నేర్చుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మీరు ముందు కూడా చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ అటెన్షన్ ఆ గోల్ మీద ఉంది కాబట్టి మీరు ఎక్కువ దాన్ని నోటీస్ చేయగలుగుతున్నారు. అందుకే మేనిఫెస్టేషన్ మెంటల్ డైరెక్షన్ ప్లస్ కన్సిస్టెన్సీ యాక్షన్ లాగా చూడండి. స్టెప్ 1, బీ స్పెసిఫిక్. వన్ అండ్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్, క్లారిటీ. మీ బ్రెయిన్కి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకండి. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఐ వాంట్ టు ఎర్న్ మోర్ ఇన్కమ్, ఐ వాంట్ బెటర్ లైఫ్. ఇవి చాలా జనరల్ స్టేట్మెంట్స్. దీని ప్లేస్లో ఈ 12 monthsలో నేను ఒక మంచి స్కిల్ నేర్చుకోవాలి, డైలీ ఒక 2 hours సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పెట్టుకోవాలి, ఈ ఫీల్డ్ మీద వర్క్ చేయాలి. సో ఇలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. బికాస్ క్లారిటీ గివ్స్ డైరెక్షన్ ఉంటే యాక్షన్స్ ఈజీగా తీసుకుంటాం. స్టెప్ 2, విజువలైజ్ యువర్ ఫ్యూచర్. సెకండ్ థింగ్, విజువలైజ్. జస్ట్ మీ ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకోండి, కానీ జస్ట్ ఇమాజినేషన్ కాదు. మీరు ఫ్యూచర్లో ఎలా ఉందాం అనుకుంటున్నారో డీటెయిల్గా థింక్ చేసుకోండి. మీరు ఎలా మాట్లాడాలి, ఎలా థింక్ చేయాలి, మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, మీ స్కిల్స్ ఏంటి, పేరెంట్స్తో టైం ఎలా స్పెండ్ చేయాలి. ఇలా ఇమాజిన్ చేసుకోవడం వల్ల మీ గోల్స్ మీద మీకు ఫోకస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ రిమెంబర్, విజువలైజేషన్ ఇస్ నాట్ ఏ రిప్లేస్మెంట్ ఫర్ యాక్షన్. అది యాక్షన్కి డైరెక్షన్ ఇవ్వడానికి యూజ్ చేయాలి. స్టెప్ 3, యువర్ సెల్ఫ్ టాక్ మ్యాటర్స్. మనం డైలీ వేరే వాళ్ళతో మాట్లాడిన దానికన్నా మనతో మనమే ఎక్కువ మాట్లాడుకుంటాం. నా వల్ల కాదు, నేను చెయ్యనేమో, నాకు టాలెంట్ లేదేమో, నేను ఆపర్చునిటీస్ నాకు రావు అనే ఇలా నెగటివ్ టాక్ వల్ల ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మనం అటెంప్ట్ చేయలేకపోతాం. సో సెల్ఫ్ టాక్ చేంజ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు రాదు అనే ప్లేస్లో నేను ఇప్పుడు నేర్చుకుంటా, నేను లేట్గా స్టార్ట్ చేసుకున్న ప్లేస్లో నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటా. నాకు ఇప్పుడు రాకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటా. ఇది ఫేక్ పాజిటివిటీ కాదు, గ్రోత్ మైండ్ సెట్ అది. స్టెప్ 4, టేక్ అలైన్డ్ యాక్షన్. ఇక్కడే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు మేనిఫెస్టేషన్ గురించి ఎన్ని వీడియోస్ చూసినా, ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత విజువలైజ్ చేసినా యాక్షన్ లేకుంటే రిజల్ట్స్ రాదు. మీరు జాబ్ కావాలనుకుంటున్నారా? రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వండి, ఆ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోండి. డిజిటల్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ స్కిల్ పిక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి, కంటెంట్ క్రియేట్ చేయండి, క్లయింట్స్ని అప్రోచ్ కావాలంటే. సింపుల్గా చెప్పాలంటే డ్రీమ్ని గోల్గా మార్చాలి అంటే యాక్షన్స్ కావాలి. స్టెప్ 5, ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మెజర్ యువర్ ప్రోగ్రెస్. మీరు ఎక్కడున్నారో ట్రాక్ చేయకపోతే మీరు ఇంప్రూవ్ అవుతున్నారో లేదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, డే 1 స్కిల్ స్టార్ట్ చేయడం, డే 10 బేసిక్ అండర్స్టాండింగ్, డే 30 ప్రాక్టీస్ చేయడం, డే 60 పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం, అదే డే 90 అనుకోండి, ఫస్ట్ ఆపర్చునిటీకి అప్లై చేయడం. ఇలా ప్రోగ్రెస్ ట్రాక్ చేయండి. రిజల్ట్స్ ఇమ్మీడియట్గా రాకపోయినా మీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రిమెంబర్, ఫీడ్బ్యాక్ ఈజ్ ఏ డాటా. సంథింగ్ వర్క్ అవ్వకపోతే మీ డ్రీమ్ని ఇమ్మీడియట్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీ చేంజ్ చేయండి, అప్రోచ్ చేంజ్ చేయండి, స్కిల్ ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నైట్ పడుకునే ముందు ఫోన్ సైడ్ పెట్టేసి ఒక కంఫర్టబుల్ స్పేస్లో, మీకు కంఫర్ట్ అయిన ప్లేస్లో కూర్చొని 4 డీప్ బ్రీత్స్ తీసుకోండి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ ఫ్యూచర్ వర్షన్ గురించి థింక్ చేయండి. మీరు ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి, మీ లైఫ్ ఏంటి, మీ కెరియర్ ఎక్కడ ఉండాలి, మీ పేరెంట్స్తో రిలేషన్ ఎలా ఉండాలి, మీ స్కిల్ ఏంటి, మీ కాన్ఫిడెంట్ ఏంటి, ఇలా థింక్ చేయండి. జస్ట్ ఇమాజినేషన్ కాకుండా నేను ఆ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా అనే ఫీలింగ్తో థింక్ చేయండి.
తర్వాత ఒక క్వశ్చన్ అడగండి, ఆ పర్సన్ అవ్వడానికి నేను ఏం యాక్షన్ తీసుకోవాలి రేపు. అక్కడే మేనిఫెస్టేషన్ ప్రాక్టికల్ గా అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ అంటే నాకు సక్సెస్ కావాలి అని చెప్పుకోవడం కాదు. డే డ్రీమింగ్ అంటే గోల్ గురించి ఇమాజిన్ చేసి అక్కడే స్టాప్ అవ్వడం. మేనిఫెస్టేషన్ ప్రాక్టికల్ గా అప్రోచ్ అంటే థింక్ ఇట్, ప్లాన్ ఇట్, వర్క్ ఫర్ ఇట్, మెజర్ ఇట్, ఇంప్రూవ్ ఇట్, రిపీట్ ఇట్. దట్స్ ద డిఫరెన్స్. నా జర్నీలో కూడా ఒక పాయింట్ లో నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది. బీటెక్ కంప్లీట్ చేసా, ఐటీ స్కిల్స్ కూడా నేర్చుకున్నా, సాఫ్ట్వేర్ లో కూడా వర్క్ చేసా, ఆపర్చునిటీస్ కూడా గ్రాప్ చేసా. బట్ ఒక పాయింట్ లో నేను లైఫ్ లాంగ్ ఓన్లీ ఒక్క జాబ్ మీద డిపెండ్ అవ్వాలా, నేను స్కిల్స్ ఇంకా అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి, నా ఫ్యూచర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు డిఫరెంట్ స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసా. డిజిటల్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్, పర్సనల్ మెంటర్షిప్, పర్సనల్ బ్రాండ్, కంటెంట్ క్రియేషన్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ నా డైరెక్షన్ ని గ్రాడ్యువల్ గా బిల్డ్ చేస్తున్నా. సో నేను చెప్పేది ఒకటే, మీ ఫ్యూచర్ సింగిల్ డే లో చేంజ్ అవ్వదు, బట్ మీ థింకింగ్ లో చేంజ్, మీ డైలీ హ్యాబిట్స్ లో చేంజ్, మీ యాక్షన్స్ లో కన్సిస్టెన్సీ ఈవెన్చువల్లీ మీ డైరెక్షన్ ని చేంజ్ చేయగలుగుతుంది. సో గైస్, మేనిఫెస్టేషన్ ని మ్యాజిక్ లాగా చూడకండి. మెంటల్ క్లారిటీ ప్లస్ ఫోకస్డ్ అటెన్షన్ ప్లస్ కన్సిస్టెన్సీ యాక్షన్ లాగా చూడండి. మీ గోల్ క్లియర్ గా పెట్టుకోండి, దాన్ని విజువలైజ్ చేయండి. పాజిటివ్ బట్ రియలిటిక్ సెల్ఫ్ టాక్ మెయింటైన్ చేయండి. డైలీ అలైన్డ్ యాక్షన్స్ తీసుకోండి. ప్రోగ్రెస్ ట్రాక్ చేయండి. వర్క్ అవ్వకపోతే స్ట్రాటజీ చేంజ్ చేయండి, బట్ గివ్ అప్ ఇవ్వకండి. బికాస్ లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక హ్యూజ్ డెసిషన్ వల్ల స్టార్ట్ అవ్వచ్చు, లేక డైలీ తీసుకునే స్మాల్ యాక్షన్స్ వల్ల కావచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్ లో కెరియర్ ఆర్ పర్సనల్ డెవలప్ మీద వర్క్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మైండ్ సెట్, డిజిటల్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్, పర్సనల్ డెవలప్మెంట్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కరెంట్ గోల్ ఏంటి? కెరియరా, స్కిల్సా, మనీయా, బిజినెసా? ఒక్క వర్డ్ లో కామెంట్ లో టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్ గా వాటి మీద కంటెంట్ షేర్ చేస్తాను. And if you want to know more about my journey and digital skills, currently I'm working and learning with, description లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేయండి, కంప్లీట్ గా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్, కీప్ ఇంప్లిమెంటింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ శివకుంటోజ్.